ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మనతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి అయితే వీరు ఏం చెప్తారు ఒకసారి వారి మాటలు తెలుస్తుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే ప్రజాపాలన అయితే కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చాలా నమ్మకంతో వాళ్ళకి అధికారం అప్పచెప్పినారు కాబట్టి పరిపాలన మంచిగా జరగాలని చెప్పి బాగా మంచిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి చాలా చాంతాడంత హామీలు ఇచ్చిండ్రు, అవన్నీ కూడా అమలు జరపాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే నిన్న మీరు చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాలు సందర్శించినప్పుడు అయితే ఒక రైతులతో అయితే మాట్లాడడం జరిగింది కదా, దీనికి సంబంధించి రైతు బంధు వేస్తా అన్నారు, వేయలేదు, నేను నాట్లు వేసేవాడిని అనే ఒక వ్యాఖ్యాత చేయడం కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నేను రోడ్లో వెళ్తున్నాను, అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఆగితే పక్క రైతు పిలుచుకొని పొలంలో చూపించి నాకు ఇంకా రైతు బంధు రాలేదు, వాళ్ళకి ఏం తెలుసండి, అధికారంలో ఎవరు ఉన్నారని తెలియదు, ప్రతిపక్షం ఏం తెలియదు, వారిని నేను ఒక రాజకీయ నాయకుడిగా పిలుచుకొని సార్ మాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వస్తాయా తొందరపడకు, మరి కొత్త ప్రభుత్వం చేంజ్ అయింది కదా, కొంత ఆలస్యం కావచ్చు అవుతుంది అని చెప్పిన. ఓకే సార్, అంటే ప్రస్తుతం అయితే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అయితే ఇవాళ అయితే అటు పొంగులేటి కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్బాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ అయితే వాళ్ళ సందర్శనకి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎలా చూడొచ్చు, అంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటున్నాయి సార్? అంటే చూసుకోవాలి, ఇప్పుడు ఆడ ఒక తప్పు విధమైతే జరిగింది, అది ఏ స్థాయిలో జరిగింది ఎట్లా జరిగింది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇంకా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు మొత్తం కూడా తీసిన తర్వాత ఆ ప్లింత్ నుంచి వెళ్ళి కిందికి వెళ్తే కారణం ఏందనేది తెలవాలి, అందుకోసము ఇంకా విచారణ జరుగుతున్నది. కారణం ఏంది, ఇంజనీరింగ్ డిజైనింగ్ తప్ప, లేదా నిర్మాణం లోపాలా, లేకపోతే మరి మెయింటెనెన్స్ లోపాలా, ఎందుకు ఆ కారణమైంది అనేది ఇంకా తేలాలి. తేలకముందు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదు, కాబట్టి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, అంటే నిన్నైతే ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ అయితే ఒకటైతే వ్యాఖ్యానించడం జరిగింది, అంటే ఇంజనీర్లు కాకుండా పొలిటీషియన్స్ దీన్ని డిజైన్ చేశారని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్యాత చేయడం జరిగింది కరీంనగర్లో. అయితే దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? పొలిటీషియన్స్ అంతకం బెటర్ కదా, డిజైన్స్ మీద ఇంజనీర్లే పెడతారు, అంటే వాళ్ళైతే వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, 22 ల్యాండ్ క్రూజర్ అయితే ట్రేజ్ అవుట్ చేస్తాం విజయవాడలో అని చెప్పేసి అయితే మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు, మేమైతే ట్రేజ్ అవుట్ చేస్తామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? ఆయన చేసినటువంటి వ్యాఖ్యానంలో పట్ల నిందించాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యానం అది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేదా ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ డిసిషన్ ఏమైనా కొనాలని నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, వాటిని మరి కొన్న తర్వాత ఎందుకు అక్కడ పంపించిందంటే కొన్ని దిక్కులు అయిన బుల్లెట్ ప్రూఫ్ జరుగుతుంది, అర్థమైందా అండి? కొత్త క్యాబినెట్ మంత్రులకు ఎప్పుడో 5-6 ఏళ్ళ కింద కొన్న కార్లు ఉన్నాయి, మళ్ళీ కొంటే కొనవచ్చు, నాకు తెలియదు దాని డీటెయిల్స్ తెలివి, కొంటే బుల్లెట్ ప్రూఫింగ్ కోసమైనా దేనికోసమైనా అది మంత్రులు పెట్టారు, అవన్నీ దానికి అధికార యంత్రాంగం ఉంటుంది, కొనేవాడు ముఖ్యమంత్రి ఆదేశిస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు తప్పితే కానీ పోయి కొనడు, దుకాణంలో పోయి కొనుక్కరాడు, అర్థమైందా? ఆయన కొంచెం నిందించాలి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని నిందించాలని చెప్తారు. ఆయన కూడా ముఖ్యమంత్రి కదా, పరిపాలన తెలుస్తుంది, మెల్లమెల్లగా తెలుస్తుంది ఏంటంటే. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ ముందుకు పోతుంది అంటే ప్రస్తుతం అయితే మళ్ళీ కొన్ని రోజులు అయితే ఎలక్షన్స్ అయితే వస్తున్న నేపథ్యంలో అయితే ఎన్ని సీట్స్ వస్తాయి, అంటే ఎలా ఉండబోతుంది కార్యాచరణ, ఎలా ఉండబోతుంది అంటే కింది స్థాయి నుంచి అయితే అందరినీ అయితే మాట్లాడాలని చెప్పేసి ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది కదా, ప్రతి ఒక్క కార్యకర్తతో అయితే మాట్లాడాలి, పార్టీ శ్రేణులతో అయితే బలపరచాలని అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, అంటే ప్రస్తుతం ఎలాంటి కార్యాచరణ పోతున్నారు సార్? ఇంకో మేము 2001లో ఈ పార్టీని పెట్టినాం, ఆ రోజు తెలంగాణ తీసుకొస్తామంటే ఎవరు నమ్మలేదు, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అని అన్నారు. తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా తెస్తామని చెప్పినాం, తెచ్చి చూపించినాం. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇచ్చినాం. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం, సంక్షేమ పథకాలు ఇచ్చి చూపించినాం. ఈ దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పినాం, తీర్చిదిద్దినాం. కాబట్టి ప్రజలకు మా పైన గొప్ప విశ్వాసం ఉంది. ఎన్నికల్లో పట గెలుపు ఓటమి లేదు, ప్రజాస్వామ్యంలో పట అది సహజం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు, తప్పేం లేదు దాంట్లో, వాళ్ళ నిర్ణయం అది, మేము గౌరవంగా దాన్ని స్వీకరిస్తాము. మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల మన్నలు పొందాం, మళ్ళీ ప్రజల పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే ఆ గెలుపోవడం అనేవి అయితే సహజం. ప్రస్తుతం అయితే మేమైతే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటికి సంబంధించి అయితే మేమైతే ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టాము, ఉచిత 24 గంటల కరెంటు కావచ్చు, అంతేకాకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ అయితే మేము చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యకు సంబంధించి అయితే కొన్ని దాని గురించి అయితే నాకు పూర్తి అవగాహన లేదు, ఒకవేళ కొని ఉంటే మాత్రం దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కోసం అయితే దాన్ని పంపించి ఉండవచ్చు, ఇది పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అయితే బోయినపల్లి వినోద్ కుమార్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అంతేకాకుండా సంక్షేమ
ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారంటీలు కావచ్చు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అంతా బాగుండాలి అనేది నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజాపాలన చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను చెప్పేసి అయితే బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.